హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాల్టి వీడియోలో అందరికీ చాలా బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్టింగ్గా అయితే ఉంటుంది. ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ టిప్ చూద్దాము. మనము బియ్యం ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదా, ఇవైతే తొందరగా పురుగు పట్టిపోతూ ఉంటాయి. మనం సంవత్సరం పెట్టినా కూడా పురుగు పట్టకుండా ఉండాలంటే ఈ ఒక చిన్న టిప్ ఫాలో చేసేయండి. చూడండి, కొద్దిగా కళ్ళుప్పు ఉంటుంది కదా, రాళ్ల ఉప్పు అండి. కొద్దిగా రాళ్ల ఉప్పు తీసేసుకొని బియ్యంలో వేసేసేయండి. ఇలా ఒక గుప్పెడు రాళ్ల ఉప్పు వేసేసి బాగా ఇలా మిక్స్ చేసేసేయాలి. ఇలా మిక్స్ చేసేసి మనం ముడి వేసి కనుక పెట్టేసాము అనుకోండి, సంవత్సరం పాటు పెట్టినా కూడా పురుగు పట్టకుండా ఉంటుందండి. ఇది పాతకాలం పద్ధతిలో ఇలాగే చేసేవాళ్ళు. ట్రై చేసి చూడండి, ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. టిప్ చూద్దాము. ఎవరైనా ఎక్కువగా విపరీతమైన కడుపు నొప్పితో బాధపడుతూ ఉన్నట్లయితే నిమిషాల్లో ఉపశమనం దొరకాలి అంటే ఇలా చేసి చూడండి. ఏం లేదండి, జీలకర్ర ఉంటుంది కదా ఇంట్లో, కొద్దిగా జీలకర్ర తీసేసుకోండి. కొద్దిగా ఇలా జీలకర్ర తీసేసుకొని ఇలా చేతిలో వేసేసుకుంటున్నాను. ఇలా కొద్దిగా జీలకర్ర, ఎంతైతే జీలకర్ర తీసుకున్నామో అంత చక్కెర అయితే తీసేసుకోవాలి. ఇలా అంత చక్కెర తీసేసుకొని రెండు బాగా మిక్స్ చేసేసేయాలండి. ఇలా రెండు బాగా మిక్స్ చేసేసి నోట్లో వేసేసుకొని నములుతూ ఉండాలి. నమిలి రసం మొత్తం మింగుతూ ఉండాలండి. అలాగే మొత్తం మింగేయడమే అండి, ఏం మూసే ఎక్కర్లేదు. నీట్గా ఇలా నమిలి మింగేసామనుకోండి, తొందరగా కడుపు నొప్పి అనేది ఉపశమనం దొరుకుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అయితే ఈ వర్షాకాలంలో చాలా బాగా పనిచేస్తుంది. ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నానండి, తాగే నీళ్లు తీసుకున్నాను ఒక గ్లాస్లో. ఇందులోకి మనము తులసాకులు తీసుకోవాలి. ఒక 4-5 తులసాకులు తీసుకున్నానండి. శుభ్రంగా వాష్ చేసి తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్న తర్వాత వీటిల్ని చిన్న చిన్నగా తుంచేసేయాలి. చిన్న చిన్నగా తుంచి వాటర్లో వేసేసి ఒక 5-10 నిమిషాలు పక్కన పెట్టేసేయాలండి. పక్కన పెట్టేసి పరగడపున తాగుతూ ఉండాలి. పిల్లలకు కూడా ఇవ్వచ్చండి, చాలా మంచిది ఇది. రోజు ఇలా చేస్తూ ఉన్నట్లయితే దగ్గు, జలుబు, అలాగే జ్వరం ఇలాంటివన్నీ కూడా రాకుండా ఉంటాయి. ఇప్పుడు వర్షాకాలం కదండి, తప్పకుండా ట్రై చేసి చూడండి. మనకి ఖర్చు అయ్యేదంటూ ఏది ఉండదండి దీంట్లో, అన్ని ఇంట్లో ఉన్నావు కాబట్టి ఒక్కసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ 2 బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఇలాంటివైతే అందరిళ్లలో ఉండనే ఉంటాయి కదా, అన్ని పక్కన పెట్టేసి ఉంటాము. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. 2 బ్యాంగిల్స్ తీసేసుకొని కొద్దిగా దారం తీసుకున్నానండి నేను. ఇలా దారంతో ఇలా ముడి వేసేసుకోవాలి. దారంతో అయినా ముడి వేసుకోండి, లేదంటే ఏదైనా టేప్ ఉన్నా కూడా టేప్తో చుట్టేసేయండి. నా దగ్గర టేప్ లేదు కాబట్టి నేను ఇక్కడ దారంతో ఇలా ముడి వేసేసాను. ముడి వేసేసి ఆ ఎక్స్ట్రా దారం కట్ చేసేసి దీన్ని మనము గోడకి ఒక మేకుకి ఇలా తగిలించేసేయాలి. గోడకైనా కానీ లేదంటే కబోర్డ్స్లో కానీ ఇలా ఒక మేకు వేసేసుకొని తగిలించేసామనుకోండి, ఇలాంటి క్లిప్స్ మన దగ్గర ఎక్కువగా ఉంటాయి. అక్కడొకటి ఇక్కడొకటి వేసేస్తూ ఉంటాము, మనకి అవసరం పడినప్పుడు తొందరగా దొరకవు. ఇలా వేసి చూడండి, తొందరగా చేతికి దొరుకుతాయండి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి రోళ్ళు అయితే మనం అందరూ యూస్ చేస్తూ ఉంటాం కదా, అల్లము, వెల్లుల్లి ఇలాంటివి దంచినప్పుడు అదే స్మెల్ వస్తూ ఉంటుంది, మనం ఏం చేసినా పోదు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే కొద్దిగా న్యూస్ పేపర్ కానీ లేదంటే పిల్లలవి పేపర్స్ ఉంటాయి కదా రాసేవి, అలాంటివి కానీ ఒక 2 పేపర్స్ తీసేసుకుని ఇలా తుంచి వేసేసేయండి. ఇలా తుంచి వేసేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా విమ్ లిక్విడ్ వేస్తున్నానండి. ఏదైనా డిష్ వాష్ లిక్విడ్ అయితే కొద్దిగా వేసేసుకొని కొంచెం వాటర్ వేసేసి ఇలా దంచేసేయండి. మనం ఎలా అయితే దంచుకుంటామో అలా కాసేపు ఇలా దంచేసి తర్వాత దీన్ని తీసి పడేసి వాటర్లో కాస్త వాష్ చేసుకోవడం అండి. కొద్దిగా సబ్బు పెట్టేసి వాష్ చేసేసుకున్నాం అనుకోండి, చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. అలాగే మనకు ఎటువంటి స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. అల్లం, వెల్లుల్లి ఏది దంచినా కూడా స్మెల్ రాకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ అల్లం తీసుకున్నానండి. అల్లం అయితే మన హెల్త్కి చాలా మంచిది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. కొద్దిగా అల్లం తీసుకుంటున్నాను. ఎవరైనా రోజు టీ తాగే వాళ్ళు ఉంటే కొద్దిగా అల్లం దంచి టీలో వేసుకొని తాగుతూ ఉన్నట్లయితే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. నేను ఇక్కడ కొద్దిగా అల్లం తీసుకొని దానిపైన పొట్టు తీసేస్తున్నాను. మనం అల్లం ఎప్పుడు యూజ్ చేసినా ఇలా పొట్టు తీయాలండి, పొట్టు తీయకుండా యూజ్ చేయకూడదు. ఇలా తీసేసానండి. మొత్తం తీసేసిన తర్వాత దీన్ని ఒక్కసారి వాష్ చేసేసుకొని వాటర్లో ఇలా రోట్లో అయితే వేసేసుకుంటున్నాను. ఇలా రోట్లో వేసేసుకున్న తర్వాత దీంట్లోకి తమలపాకు వేస్తున్నానండి. ఒక అర్ధం తమలపాకు అయితే సరిపోతుంది. ఒక హాఫ్ తమలపాకు ఇలా నేను కట్ చేసి వేసేసుకుంటున్నాను. ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసి నేను ఇందులోకి వేసేసుకుంటున్నాను. వేసుకొని రెండు కూడా బాగా దంచుకోవాలి. మెత్తని పేస్ట్ లాగా బాగా దంచేసేయాలండి. వాటర్ ఏమి వేసే అక్కర్లేదు. ఇలా బాగా దంచేసి దీన్ని నీట్గా ఇలా తీసేసుకొని ఒక స్పూన్లోకి అయితే ఈ రసం మొత్తం తీసేసుకోవాలి. ఇలా పిండేనామనుకోండి గట్టిగా రసం వస్తుందండి. చూస్తున్నారు కదా ఎంత బాగా వస్తుందో. ఇలా రసం తీసేసుకొని ఇందులోకి మనము కొద్దిగా తేనె వేసుకోవాలి. కొంచెం తేనె కలిపేసి దీన్ని పరగడుపున ఒక స్పూన్ తీసుకున్నామంటే చాలండి, ఎటువంటి దగ్గు, జలుబు, ఏదైనా శ్వాసకి సంబంధించిన వ్యాధులు కానీ అన్నీ కూడా వెళ్ళిపోతాయి. అలర్జీ కూడా వెళ్ళిపోతుందండి. మీరు ఒక 4-5 రోజులు ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. ఈ వర్షాకాలంలో అయితే చాలా బాగా మనము ఇంట్లో బియ్యం డబ్బా కానీ లేదంటే
గోధుమ పిండి, రాగి పిండి ఇలా నింపుకునే డబ్బాలు ఇలా వాష్ చేస్తూ ఉంటాం కదా అప్పుడప్పుడు. ఇవి డ్రై అవ్వాలి అంటే మనము ఎండలో పెడుతూ ఉంటాము. ఎండ లేనప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ఇలా మనము స్టవ్ వెలిగించేసి స్టవ్‌కి ఇలా పెట్టేసామనుకోండి తొందరగా డ్రై అయిపోతాయండి. మనం బియ్యం కానీ లేదంటే ఏదైనా పిండిలు కానీ ఫిల్ చేసి పెట్టేసుకోవచ్చు. అలా నింపేసి పెట్టేసుకోవచ్చు. ఇలా కొద్దిసేపు ఇలా స్టవ్ వెలిగించి ఇలా స్టవ్ మీద పెట్టేసామనుకోండి చాలా నీట్‌గానైతే డ్రై అయిపోతాయి. నేనిక్కడ చూపిస్తాను చూడండి. ఒక 2, 3 నిమిషాల్లోనే నీట్‌గా డ్రై అయిపోయిందండి బాక్స్ మొత్తము. నేనైతే బాక్సులు ఎప్పుడు వాష్ చేసినా కూడా ఇలానే చేస్తానండి. చూడండి నీట్‌గా డ్రై అయిపోయింది. ఇప్పుడు మనకి ఏది కావాలో అది ఇలా ఫిల్ చేసి పెట్టేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము కరివేపాకు యూజ్ చేస్తూ ఉంటాం కదా! యూజ్ చేసిన తర్వాత కాడలు ఇలా పడేస్తూ ఉంటాం కరివేపాకువి. అలా కాకుండా చూడండి ఇలా నీట్‌గా ఇలా పట్టేసుకొని కట్ చేసేసుకోండి. ఈ సైజులో ఇలా చూసుకుంటూ ఇలా కట్ చేసేసుకోండి నీట్‌గా. ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసేసుకొని, అలాగే ఇంకొకటి తీసేసుకొని ఇలా పెట్టేసుకొని ఒకే సైజులో అన్నీ కూడా కట్ చేసేసుకోవాలి. ఎన్ని ఉంటే అన్నీ కూడా ఇలా కట్ చేసేసుకొని, ఇవి చాలా బాగా యూజ్ అవుతాయండి మనకి. చిన్న చిన్నవి పడేద్దాము అవి అవసరం లేదు. ఇలా అన్నీ కూడా ఇలా కట్ చేసేసుకున్నామనుకోండి, వీటిల్ని మనము టూత్ పిక్ లాగా యూజ్ చేసుకోవచ్చండి. ఎప్పుడైనా ఏదైనా తిన్నప్పుడు పళ్ళల్లో ఏదైనా ఇరుక్కునుంటే తీసుకోవడానికి పిన్నితో గుచ్చేస్తూ ఉంటారు. లేదంటే టూత్ పిక్స్‌తో గుచ్చుతూ ఉంటారు కదా పళ్ళని. అలా కాకుండా కరివేపాకు కాడల్ని పడేయకుండా ఇలా కట్ చేసి పెట్టేసుకోండి. ఒక బాక్స్‌లో వేసి పెట్టేసుకున్నామనుకోండి, ఎప్పుడు కావాలో అప్పుడు తీసి యూజ్ చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇప్పుడు వర్షాకాలం వచ్చేసింది కదండీ! ఇంట్లో పెద్దవాళ్ళుంటే మోకాళ్ళ నొప్పులు, అలాగే వాత నొప్పులు వీటితో బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక గెరిటె తీసేసుకొని అందులోకి కొద్దిగా కొబ్బరి నూనె వేసేసేయండి. కొబ్బరి నూనె వేసేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసేయండి. ఇది కాస్త వేడవ్వాలి. ఇలా కాస్త వేడయిన తర్వాత ఇందులోకి వెల్లుల్లి రెబ్బలండి. ఒక 4, 5 వెల్లుల్లి రెబ్బలు ఇలా కచ్చపచ్చగా దంచేసి వేసేసేయండి. ఇలా వేసేసి ఇవేం మాడనక్కర్లేదండి. కొద్దిసేపు ఇలా వెల్లుల్లిలో ఉండే రసం మొత్తం ఈ నూనెలోకి దిగేదాకా ఇలా కొద్దిసేపు ఇలా వేడి చేసుకున్నామనుకోండి సరిపోతుంది. దీన్ని కాస్త చల్లారడానికి పక్కన పెట్టేసేయాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిసేపు పక్కన పెట్టేసామంటే చల్లారుతుందండి. కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక కాటన్ తీసేసుకోండి. ఇలా కాటన్ తీసేసుకొని ఎక్కడైతే మోకాళ్ళ నొప్పులు కానీ, వాతం నొప్పులు కానీ ఉంటాయో అక్కడ ఇలా అప్లై చేసేసామనుకోండి నొప్పులు అనేవి తొందరగా తగ్గిపోతాయండి. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నట్లయితే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేనిక్కడ నిమ్మకాయలు వాడి పడేస్తూ ఉంటాం కదండీ తొక్కలు. అలా పడేయకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసి ఒక గిన్నెలో వేసేసుకుంటున్నాను నేను. నిమ్మ తొక్కలు మొత్తం వేసేసిన తర్వాత బిర్యానీ ఆకు అండి. బిర్యానీ ఆకు కూడా ఇలా కట్ చేసి వేసేసుకున్నాను. ఒక ఆకు బిర్యానీ ఆకు. తర్వాత అందులోకి ఒక 2 లవంగాలు వేసేసుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ వేసేసిన తర్వాత ఇందులోకి కర్పూరం అండి. ఒక ఆరతి కర్పూరం కానీ లేదంటే పచ్చ కర్పూరం కానీ ఏదైతే అది కొద్దిగా వేసేసేయండి. వేసేసి స్టవ్ మీద పెట్టేసేయాలి. ఇలా స్టవ్ మీద పెట్టేసి బాగా మరిగించుకోవాలండి దీన్ని. ఒక 5 నిమిషాలు ఇలా మరిగించేసామనుకోండి మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి. ఇది మరుగుతూ ఉన్నప్పుడే ఇంట్లో ఒక మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. ఇది మరిగిన తర్వాత కిందకి దించేసుకొని చల్లారించుకోవాలండి. తర్వాత ఇలా వడగట్టేసుకోవాలి. ఇలా వడగట్టేసుకొని ఇది కాస్త చల్లారాక ఒక స్ప్రే బాటిల్‌లో వేసేసుకోవాలి. ఇది ఒక మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. ఇది కాస్త చల్లారాలండి. చల్లారాక ఇలా ఒక స్ప్రే బాటిల్‌లో వేసేసుకోవాలి. నేనైతే స్ప్రే బాటిల్‌లో వేసేసుకున్నాను. ఇది దేనికంటే మనకు ఇంట్లో బుద్ధింకలు గానీ, బల్లులు కానీ, చిన్న చిన్న ఈగలు, దోమలు ఇలాంటివన్నీ ఉంటాయి కదా! ఇవన్నీ కూడా రాకుండా ఉంటాయండి. ఇలా స్టవ్ దగ్గర అలానే మనకు ఎక్కడెక్కడైతే బల్లులు, బుద్ధింకలు తిరుగుతూ ఉంటాయో అక్కడంతా ఇలా స్ప్రే చేసేసేయాలి. నేను స్టవ్ దగ్గర, స్టవ్ కింద, అలాగే సింక్‌లో నైట్‌లో ఇలా స్ప్రే చేసేసామనుకోండి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది వంటగదిలో. అలాగే బుద్ధింకలు, బల్లులు కూడా రాకుండా ఉంటాయి. కర్టన్స్ దగ్గర కూడా మనం స్ప్రే చేసుకోవచ్చండి. ఇలా స్ప్రే చేసినట్లయితే మంచి స్మెల్ వస్తూ ఉంటాయి. మనం ఇందులో యూజ్ చేసినవన్నీ కూడా చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఇది మనము దీన్ని రెడీ చేసి పెట్టేసుకుంటే ఒక 4, 5 డేస్ అయితే ఇలా యూజ్ చేసేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. 2 వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి నేనిక్కడ. దాన్ని ఇలా ఫోర్క్ అయితే కుచ్చేస్తున్నాను. ఇవైతే మనకు చాలా బాగా యూజ్ అవుతాయి. ఇలా గుచ్చేసిన తర్వాత మనము స్టవ్ వెలిగించి కాల్చుకోవాలి. లైట్‌గా ఇలా కొద్దిసేపు ఇలా కాల్చేసామనుకోండి, ఈ తొక్క మొత్తం కాలిపోయేలాగా ఇలా కొద్దిసేపు ఇలా కాల్చుకోవాలి. ఇలా కాల్చేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ. కాల్చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి కాస్త చల్లారాలండి. చూడండి ఇలా కాల్చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇవి కాస్త చల్లారాలి. చల్లారాక దీనిపైన ఉన్న పొట్టు మొత్తం
తీసేసేయాలండి. ఇలా పొట్టు తీసేసి వీటిల్ని ఎవరికైతే ఎక్కువ ఐబీపీ ఉంటుందో వాళ్ళకైతే ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి. రోజుకి ఇలా 2 తీసుకుంటూ ఉన్నట్లయితే ఐబీపీ అనేది కంట్రోల్ అవుతుందండి. లో బీపీ ఉన్నవాళ్ళు తీసుకోకండి. అలాగే ఎవరైనా బాలంతలు ఉంటే తీసుకున్నా కూడా పాలు బాగా పడతాయి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి క్లిప్ ఒకటి బాత్రూంలో పెట్టేసుకోండి. ఇది దేనికంటే మనము కొన్నిసార్లు బాత్రూంలో షాంపూ కొద్దిగా యూజ్ చేసేసి అలాగే పెట్టేస్తూ ఉంటాము. కింద పడి షాంపూ మొత్తం వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అలా వేస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే ఇలాంటి ఒక క్లిప్ మనం బాత్రూంలో పెట్టేసామనుకోండి, షాంపూ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నేను ఇక్కడ ఒక గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ అయితే వేడి చేయడానికి పెట్టాను. బాగా ఇలా వేడైన తర్వాత చూడండి, ఇలా బాగా కాచుకోవాలి. కాచుకున్న తర్వాత ఇందులోకి ఒక క్లాత్ తీసేసుకోండి. ఏదైనా కర్చీఫ్స్ కానీ ఇలాంటిది ఏదైనా కాస్త మందంగా ఉండే ఒక క్లాత్ తీసేసుకొని ఇలా ముంచేసేయండి. ముంచిన తర్వాత ఈ వాటర్ మొత్తం ఇలా గట్టిగా పిండేసేయాలి. ఇలా పిండేసిన తర్వాత చూడండి, దీన్ని అయితే ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. మీకు ఎంత కావాలన్న క్లాత్ చూసి తీసుకోండి పొడవు. తర్వాత కొద్దిగా అమృతాంజనం కానీ లేదంటే విక్స్ కానీ జెండు బామ్ కానీ ఏదైనా ఒకటండి, మీ ఇంట్లో ఏది ఉంటే అది కాస్త ఇలా క్లాత్కి అప్లై చేసేసి దీన్ని కనుక ఇలా మనము ఎక్కడైనా నొప్పి ఉంటుంది కదండి, మోకాళ్ళు నొప్పులు కానీ లేదంటే ఏదైనా దెబ్బ తగిలినప్పుడు కానీ ఆ నొప్పి ఉన్న కాడ ఇలా కనుక వేసేసామనుకోండి మనకు నొప్పి అనేది తొందరగా తగ్గిపోతుంది. ఈ వాటర్తో ఇలా ముంచి వేస్తూ ఉండాలి. వేడి వేడిగా ఇలా వేసినట్లయితే నొప్పి అనేది తొందరగా తగ్గిపోతుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ ఒక టిష్యూ పేపర్ తీసుకున్నాను. అందులోకి కొద్దిగా పౌడర్ వేస్తున్నాను. మనం ఫేస్కి వాడే పౌడర్ ఉంటుంది కదా, అది కొద్దిగా వేసేసి ఒక కర్పూరం అయితే ఇలా నలిపి వేసేస్తున్నాను. దీన్ని పొట్లంలాగా ఇలా కట్టేసుకోవాలండి. ఇలా కట్టేసుకొని ఎవరికైనా ఎక్కువగా తలనొప్పి ఉంది, అలాగే కొన్నిసార్లు ముక్కు దిబ్బడగా ఉంటుంది కదండి, మనకు ఊపిరి తీసుకోవడానికి కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఇలా కనుక చేసేసి మనం పిల్లో వేసుకుంటూ ఉంటాం కదండి పడుకునేటప్పుడు, ఆ పిల్లో కింద కనుక ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, తలనొప్పి కానీ ముక్కు దిబ్బడ కానీ లేకుండా ఉంటుంది. ఒక మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. మనకు మైండ్ అంతా రిఫ్రెష్గా ఉంటుందండి. నిద్ర బాగా పడుతుంది. ట్రై చేసి చూడండి. ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం వాటర్ బాటిల్స్ కానీ లేదంటే ఫ్లాస్క్ కానీ యూజ్ చేస్తూ ఉంటాం కదా, ఇవి ఎంత వాష్ చేసినా కూడా స్మెల్ వస్తూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలంటే చూడండి, కొద్దిగా వంట సోడా వేసేయండి. తర్వాత కొద్దిగా బియ్యం వేస్తున్నాను. తర్వాత ఇందులోకి వెనిగర్ ఉంటుంది కదా, వైట్ వెనిగర్, అది కొద్దిగా వేస్తున్నాను. ఈ 3 వేసేసి కాస్త వాటర్ వేయాలి. వాటర్ వేసేసి బాగా షేక్ చేయాలండి. బాగా మూత పెట్టేసి బాగా ఇలా షేక్ చేసామంటే మొత్తం క్లీన్ అయిపోతుందండి బాటిల్. తర్వాత చూడండి, చూపిస్తాను ఎంత మురికి వచ్చేసిందో. ఇలా ఎప్పుడైనా వారంలో ఒకసారి కానీ ఇలా క్లీన్ చేసుకున్నామంటే చాలా నీట్గా ఉంటుంది. తర్వాత దీన్ని బాటిల్ని ఒకసారి మంచి నీళ్ళలో కడుక్కున్నామంటే నీట్గా క్లీన్ అయిపోతుందండి. చూపిస్తాను చూడండి, నేను వాష్ చేసి చూపిస్తాను ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. చూస్తున్నారు కదా, అలాగే బ్యాడ్ స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము లెగిన్స్ ప్యాంట్ని ఇలా అయితే ఫోల్డ్ చేస్తూ ఉంటాం కదండి, ఇలా ఫోల్డ్ చేసి పెట్టామనుకోండి మొత్తం అంతా చెదిరిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మనము తీసేదాకా అస్సలు మడత అనేది పోనే పోదు. ముందుగా ఇలా వేసేసుకోండి. వేసేసుకొని ఇలా కాస్త ఇలా ఫోల్డ్ చేసేసేయండి. ఇలా ఫోల్డ్ చేసి పైన వైపు ఇలా కిందికి ఇలా మడత పెట్టేసేయండి. మడత పెట్టేసిన తర్వాత కింద వైపుని ఇలా ఒకసారి ఇలా ఫోల్డ్ చేసేసి తర్వాత దీన్ని ఇందులోకి ఇలా పెట్టేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా నీట్గా వీడియోలో చూపించిన విధంగా ఇలా పెట్టేసామనుకోండి, మనకి ఎక్కడైనా ట్రావెల్స్కి వెళ్ళినప్పుడు కూడా అంతేనండి, అస్సలు చెదిరిపోకుండా ఉంటుంది ప్యాంట్ అనేది. మనం కబోర్డ్లో కూడా ఇలా పెట్టేసామనుకోండి చాలా నీట్గానైతే ఉంటుంది. మీకు ఇంత పెద్దగా అవసరం లేదు, ఇంకా చిన్నగా ఫోల్డ్ చేయాలి అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే ముందుగా దీన్ని పై వైపు చిన్నగా ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. తర్వాత కింద వైపు ఇలా ఒక 2-3 సార్లు ఇలా ఫోల్డ్ చేసేసి ఇందులోకి పెట్టేసామనుకోండి చిన్నగా కూడా ఫోల్డ్ అయిపోతుందండి. మనకి ఎన్ని బట్టలైనా కూడా బ్యాగ్లోకి సర్దేసుకోవచ్చు. కబోర్డ్లో కూడాను ఇలా పెట్టేసామనుకోండి చూడడానికి చాలా నీట్గా ఉంటుంది. మడత కూడా పోకుండా ఉంటుంది. బట్టలు మనము ఎలా పెట్టినవి అలా ఉంటాయి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ధనియాల పొడి అండి. మనము ధనియాల పౌడర్ ఎక్కువగా ఆడించేసుకుంటూ ఉంటాం కదా ఒక్కొక్కసారి, ఇది ఒక స్మెల్ వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే పురుగు పట్టేస్తూ ఉంటుంది. 1 కేజీ ధనియాలు 2 కేజీ ధనియాలు ఆడించుకొని పెట్టుకుంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు స్మెల్ పోకుండా ఉండాలి, పురుగు పట్టకుండా ఉండాలి అంటే ఒక ముక్క దాల్చిన చెక్క ముక్కని ఇందులో పెట్టేసేయండి. పెట్టేసి మూత పెట్టేసి కనుక పెట్టేసుకున్నాం అనుకోండి ఎన్ని రోజులైనా స్మెల్ పోకుండా ఉంటుంది. అలాగే పురుగు కూడా పట్టకుండా ఉంటుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఈ దీపావళికి మనము ఇంట్లోని ఎన్ని ఒత్తులైనా ఈజీగా చేసేయచ్చండి, ఎక్కువ కష్టపడే పని లేకుండా. చూడండి, కొద్దిగా కాటన్ తీసేసుకున్నాను. తీసేసుకొని చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా చేసుకోవాలి. ఇలా చేసేసిన తర్వాత ఇలా జాలి గెరిటె ఉంటుంది కదండి, ఇలా జాలి గెరిటె కానీ లేదంటే జాలి గిన్నె కానీ అందరి ఇళ్ళలోనూ ఉండనే ఉంటాయి కదా, ఇలాంటివి తీసేసుకోండి. దీంతో అయితే మనం ఎన్ని ఒత్తులైనా కూడా మనము ఈజీగా చేసేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, ఒత్తులు చేయడం రాని వాళ్ళు కూడా మనము ఈజీగా చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక 2-3
చేసి చూపిస్తానండి మీకు ఒక ఐడియా కోసం అనేసి. ఇలా చూడండి కొద్దిగా ఇలా కాటన్ తీసేసుకొని చేత్తో ఇలా పై భాగాన ఇలా అనేసి మనము ఇక్కడ పెట్టేసుకోవాలి. జాలి గిన్నెలో హోల్స్ ఉంటాయి కదా, అందులోకి ఇలా పెట్టేసేయాలండి. చూడండి నేను చూపిస్తున్నాను. ఇంకొకటి కూడా ఇలా కాస్త ఇలా చేసేసుకొని మనము ఇలా నీట్గా ఇలా పెట్టేసుకోవాలండి. ఇలా కనుక పెట్టి ఎన్ని కావాలో మీకు అన్నీ పెట్టేసుకొని తర్వాత చూడండి కొద్దిగా పచ్చిపాలు తీసేసుకోవాలి. ఇలా రెడీ చేసేసుకున్న తర్వాత కాస్త పచ్చిపాలు తీసేసుకొని చేతికి ఇలా అనేసుకొని చూడండి ఇలా గట్టిగా ఇలా ట్విస్ట్ చేయాలండి. ఇలా తిప్పినట్టు చేసామనుకోండి మనకు ఒత్తులు అనేవి రెడీ అయిపోతాయి. ఇలా చూపిస్తాను చూడండి. నేనైతే ఇక్కడ అన్నీ కూడా చేసేసి మీకు చూపిస్తాను. ఎంత బాగా వస్తాయి ఒత్తులు అనేవి. మనం ఎక్కువ కష్టపడే పని లేకుండా బిగినర్స్ కూడా చాలా బాగా చేసేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు తీసేయడమే. చూసారా ఒత్తులు ఎంత బాగా అయిపోయాయో. ట్రై చేసి చూడండి, మీకు కనుక యూజ్ అవుతుంది అనుకుంటే. చూడండి అన్నీ కూడా రెడీ అయిపోయాయండి. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు కనుక వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.